అమ్మ, ఇక తులారాశి వారికి రోజు ఎలా ఉంది? తులారాశి విషయం తీసుకునేటప్పటికీ తులారాశిలోకి చిత్త, స్వాతి, విశాఖ 3 పాదాలు. ఈ తులారాశి వాళ్ళకి వ్యక్తిగత ధైర్యం, నమ్మకం, ప్రతిభ, ఆలోచనలు, క్రియేటివిటీ అన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉన్నప్పటికీ కొత్త వ్యక్తులు ముఖ్యంగా స్త్రీలతో సంప్రదించేటప్పుడు వారితో ఘర్షణ లేకుండా ఒకటి జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే భాగస్వామి వ్యవహారాల్లో కానీ జీవిత భాగస్వామికి సంబంధించిన విషయాలు కానీ చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. గౌరవం అనేది లభిస్తుంది. మీ యొక్క ప్రతిభకి సంబంధించి అవార్డులు, రివార్డులు లాంటివి రావడం, అలాగే దూర ప్రదేశాల్లో మీకు మంచి ఆహ్వానాలు అందడం, మీ యొక్క ప్రతిభకి గుర్తించి నూతన అవకాశాలు, అలాగే మీ వ్యాపార విస్తరణ విషయంలో మంచిగా మీరు కొత్త నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. వృశ్చిక రాశి. అమ్మ, ఇక వృశ్చిక రాశి వారికి రోజు ఎలా ఉంది? వృశ్చిక రాశి విషయం తీసుకున్నప్పటికీ మనకి ఈ యొక్క విశాఖ 4వ పాదం, అనురాధ 4 పాదాలు, అలాగే జ్యేష్ఠ 4 పాదాలు. ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళకి ఈ రోజున ముఖ్యమైన కార్యక్రమాల్లో ఆకస్మికమైన ఆటంకాలు కొంత చికాకును కలిగిస్తాయి. ఆర్థిక సంబంధమైన పెట్టుబడుల విషయం కానీ, దీర్ఘకాలిక పెట్టుబడుల విషయాలు కానీ కొంత ఆలోచనని రేకెత్తిస్తాయి. అలాగే శారీరక శ్రమ అధికంగా చేయడం, వృత్తిపరమైన బాధ్యతలు అధికంగా ఉండడం మొదలైన దానికి ఆస్కారం ఉంటుంది. అలాగే విదేశీ ప్రయాణాల కొరకు చేసే ప్రయత్నాలు కానీ, విదేశీ ప్రయాణాలకు కానీ అవకాశాలు, అలాగే భాగస్వామి వ్యవహారాలకు సంబంధించిన విషయాల్లో వ్యాపార విస్తరణ కొరకు ఆలోచనలు, పెట్టుబడుల కొరకు ఆలోచనలు అధికం చేసుకుంటూ ముందుకు పెడతారు. ధనస్సు రాశి. అమ్మ, ఇక ధనస్సు రాశి వారికి రోజు ఎలా ఉంది? ధనస్సు రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకుంటే మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం. ఈ ధనస్సు రాశి వాళ్ళకి అన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి. అంటే అది వృత్తికి సంబంధించిన విషయాలు, ఆర్థిక సంబంధమైన విషయాలు, పెట్టుబడులకు సంబంధించిన విషయాలు, ఆకస్మికంగా రావాల్సిన విషయాలు అనుకూలంగా ఉంటూ ఆరోగ్య సంబంధమైన విషయాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. అలాగే మీ యొక్క ముఖ్యంగా మీ యొక్క సంతాన సంబంధమైన విషయాల్లో కానీ, అలాగే మీకు ప్రియమైన వ్యక్తుల విషయంలో కానీ ఏదన్నా అభిప్రాయ భేదాలున్నా అవి చాలా వరకు సమసిపోవడానికి ఆస్కారం. అనవసరమైన ఖర్చుల్ని అదుపు చేసుకుంటూ ముందుకు పెడతారు.